రకరకాలుగా చేయడము. ఇక ఆయన దాంట్లో ఏమేమి వేస్తారు అది ఇది అని నేను తెలుసుకుంటా. కొన్నిసార్లు నాతో చేపిస్తాడు ఆయన దగ్గర ఉంటే. ఇగో ఇదే ఇప్పుడు వేసి దీన్ని ఈ కలర్ వచ్చేదాకా ఉంచాలి, దాని తర్వాత కలపాలంటే నాకు కలర్స్ ఎడ కనబడితే కనబడి. సో మనం ఏం చేస్తాం, నేను ఏం ట్రిక్ నేర్చుకున్నా అంటే కలర్ కాదు ఇంపార్టెంట్, ఇప్పుడు మనం కనబడదు కాబట్టి స్మెల్. అంటే పసుపు ఫస్ట్ వేసినప్పుడు ఒక స్మెల్ వస్తుంది, అది మెల్లమెల్లగా మాడుతున్న కొద్ది ఇంకో స్మెల్ వస్తుంది. కరెక్ట్ ఎక్కడ ఏ టైంలో స్మెల్ వచ్చినప్పుడు వేరే ఇంగ్రీడియంట్ వేయాలనే విషయం నేను గమనించి ఓకే ఇది చేయాలని ఒకసారి మా డాడీకి చేపిస్తే చాలు కథ నువ్వు ఏడన్నా బతుకుతావు నాకు నేర్పించండు. నేనైతే ఒకసారి చేయి కూడా కాల్చుకున్నా, ఇది ఇక్కడ కాలిపోయింది. అవును కొంచెం నల్లగా ఉంది, నూనె పడిపోయింది, వేడి వేడి నూనె పడిపోయింది. నూనె నేను చెప్పినట్టు వేయలేదు, ఆమె అనుకోకుండా ఏం చేసి ఫుల్ స్టవ్ ఎక్కువ పెట్టేసి తర్వాత అది సిమ్ లో పెట్టలేదు నేను. ఓకే అయితే రషీద్ చెప్పినట్టు నువ్వు వినలేదు అప్పుడు? వినలేదు. అంతేనా? రషీద్ నువ్వు ఏ కర్రీ మంచిగా వండుతావు? నేనా? అదే చెప్పడమే తప్ప వండలేదు. నేను ఎప్పుడు అంటే స్పెషల్ గా నేను వండలేదు, కానీ నేను చెప్పిన అన్ని సక్సెస్ అయితే అనే విషయం నాకు తెలుసు. అవును. ఓకే కాదు, ఇప్పుడు రషీద్ చెప్తాడు ఉప్పై పసుపై కారమే అని ఇట్లా చెప్తాడు కదా సమీరా, అయితే నువ్వు అవి ఎట్లా గుర్తుపడతావు మరి? డబ్బాలు ఫస్ట్ మేమే కదా ప్రిపేర్ చేసి, డబ్బాలో ఇది ఉంటది. ఓకే ఆ డబ్బాలో మేమే పోసుకుంటాం, కలర్ తెలుస్తుంది కదా, కలర్స్ కనిపిస్తాయి, అవునవును లైట్ గా కనిపిస్తాయి. ఓకే కాకపోతే నేను స్పూన్స్ తో వెయ్యను, చిన్న చిన్న టేబుల్ స్పూన్స్ ఉంటాయి కదా వాటిని పెట్టుకొని దాని అందాజ కొద్ది వేసుకుంటుండే దాన్ని. ఓకే పెద్ద పెద్ద స్పూన్స్ తో వేయడం ఇబ్బంది అవుతుందని అట్లా పెద్ద స్పూన్ తో వేసినందుకే కారం ఎక్కువ స్టార్టింగ్ లోనా? అవును, దాంట్లో 3.5 4 వేసి